చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం నుండి 62వ వచనం వరకు అందరూ గమనించండి వాక్యాన్ని. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట వచ్చుటకు సెలవిమ్మని మనవి చేస్తాను. అందుకైన మృతులు దేవుని రాజ్యమును ప్రకటించమని మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చాలు. యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్న దినాలలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. అప్పుడు కొందరు, యేసయ్య నీతో మేము సేవ చేయటానికి వస్తాము అని అడిగేవారు, రమ్మని చెప్పేవాడు. కొందరు వాళ్ళు వస్తామని చెప్పకపోయినా యేసయ్య వాళ్ళని పిలిచేవాడు, సేవకు రండి అని. వాళ్ళు ఏ పనేది చేస్తున్నారో అది విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళే అపోస్తలులు, గొప్ప సేవకులు. ప్రపంచం మొత్తాన్ని సువార్తను ప్రకటించి ప్రపంచమంతా గణపరచబడ్డారు. దేవుని రాజ్యంలో గొప్పగా ఉన్నారు. ఈ సందర్భంలో దేవుడు అంటాడు, పొలము దున్నేవాడు పొలము దున్నటానికి పొలానికి వెళ్ళాడు. ఇక నాగటి మీద వేసాడు. ఇప్పుడు ముందుకు చూడాలి, వెనక చూడాలా? వెనక చూస్తా వెళితే సరిగా దున్నగలడా? పొలాన్ని దున్నలేడు. జాగ్రత్తగా అతను ముందు చూసుకుంటూ వెళ్ళాలి. ముందు అతను స్ట్రైట్గా ఒక చెట్టును దృష్టిలో పెట్టుకొని దాన్ని చూస్తూ ముందు దున్నుతాడు. తర్వాత దానిని బట్టి మిగిలినవన్నీ దున్నేస్తాడు. అలాగే నాగటి మీద చేయి పెట్టినటువంటి వాడు ముందుకు చూసి జాగ్రత్తగా పొలం దున్నుతాడు, వెనుకకు చూడడు. అలా వెనుకకు చూస్తే సరిగా దున్నలేడు, పంట కూడా పెద్దగా పండదు, అతను చేయాలనుకున్న పని సరిగా చేయలేడు, యజమానిని సంతోష పెట్టలేడు. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుకకు చూశాడా, నా రాజ్యమునకు పాత్రుడు కాదు, లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వారు యోగ్యులు కాదు అన్నాడు దేవుడు. ఖండితంగా చెప్పేశాడు. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు ఇక్కడ చెప్పాడు దేవుడు క్లియర్గా. మనము నేర్చుకుందాం, పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నేను పరలోక రాజ్యంలో ఉండాలి అని. ఆ నిరీక్షణ నీలో లేకపోతే నీ యొక్క భక్తి వ్యర్థము. ఆ నిరీక్షణ లేకుండా నీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా వేస్ట్. ఈ నిరీక్షణ ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో ఉండాలి. అప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధముగా ఉంటావు, బాగా కష్టపడటానికి కూడా ఇష్టపడతావు. మీరైతే రకరకాల ఆలోచనలతో మందిరానికి వచ్చారు. కొందరైతే మందిరానికి వస్తే అప్పులు తీరతాయని, రోగాల నుంచి విడుదల కలుగుతుందని, దెయ్యాల నుండి విడుదల కలుగుతుందని, ఇల్లు అని దీవెనిస్తాడని, వివాహం అని దీవెనిస్తాడని, ఉద్యోగం అని దీవెనిస్తాడని, రకరకాల ఆలోచనలతో దేవుని మందిరానికి మీరు వచ్చారు. అవన్నీ ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా. కానీ దేవుని ఉద్దేశం ఒకటి ఏంటంటే, నిన్ను ఎలాగైనా సరిచేసి
సిద్ధపరచి పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. మనం పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఒక రక్త బొట్టు కూడా ఉంచుకోవాలా. మన కొరకు ప్రాణాలు పెట్టాడు. నిందల అవమానాలు సహించుకున్నాడు. శ్రమలను భరించాడు. ఎందుకు ఇది చేశాడంటే ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని అంత త్యాగం చేశాడు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత చదువుకున్నవాడైనా, అన్ని విద్యల్లో ఆరితేలిన వ్యక్తి అయినా, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా, ఏ కులములో పుట్టినా, పురుషులైన స్త్రీలైనా ఒకరో చనిపోతారు. చనిపోయినప్పుడు వెళితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళాలి. రెండే, ఇంక వేరే ఏం లేదు. పరలోక రాజ్యము కోట్ల సంవత్సరాలు ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళితే మరణం ఉండదు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా గొప్ప సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కష్టపడాల్సిన పని లేదాడ. ఎప్పుడు దేవుడిని స్తుతించటమే. ఒకవేళ అగ్నిగుండానికి వెళ్ళారనుకో ఎవరైనా, మరణం ఉండదు, కానీ బాధ ఉండిద్ది, వేదన భయంకరం కలుస్తూ ఉంటారు. కనుక తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కోట్ల రూపాయల ఆస్తు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, వ్యాపారం లేకపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా బాధపడగాక ఒక గొప్ప ఆశ ఉండాలి. ఏంటంటే ఉండవలసిన ఆశ, నేను ఎలాగైనా సరే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశ నీ గుండెల్లో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉండాలి, ప్రయాసపడాలి, కన్నీళ్లు కార్చాలి, ఉపవాసాలు ఉండాలి, గంటల గంటల మోకాళ్ళ మీద ఉండాలి, దేవుడిని బాగా బ్రతిమలాడుకోవాలి. ప్రతిరోజు నీ ప్రార్థనలో, దేవా నీ రాజ్యానికి నన్ను యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చు అని దేవుడిని అడగాలి. అడగటమే కాదు, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే మనల్ని అందరిని ఒక్కసారి దేవుడు పిలవడు. వరుసల వారీగా ఒకరి వెనక ఒకరు అందరము చనిపోతాం. కనుక ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అందుకని సిద్ధంగా ఉండాలి. మరి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఈ లోకములో సేవ చేస్తున్న దినాలలో ఒక ఆయన వచ్చాడు. వచ్చి, యేసయ్య నేను నీతో సేవ చేస్తానయ్యా అన్నాడు. రమ్మని పిలిచాడు. అప్పుడు అతను అంటాడు, మా నాన్న చనిపోయాడు, వెళ్ళి మా నాన్నను సమాధి చేసి వస్తాను అన్నాడు అతను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళగాక నువ్వు వెళ్ళి సేవ చేయి, సువార్త ప్రకటించు. మీ బంధువులు చాలామంది ఉన్నారు కదా, కొన్ని విషయాలు ఇలా కఠినంగానే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మృతులను పాతి పెడతారు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు చనిపోయిన వారిని పాతి పెడతారు, నువ్వు వెళ్ళగాక అన్నాడు. చనిపోయిన వారు అంటే ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 వచనములో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని వ్రాయబడి ఉండేది. అక్కడ ఎవరు చచ్చిపోయిన వారు? ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో దేవుడి దృష్టిలో వాళ్ళు చనిపోయిన వారు అని అర్థం. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ నాన్న పాపము చేసి చనిపోయాడు, పరలోక రాజ్యానికి రాడు. అక్కడ పాపం చేసేవాడు నీ బంధువులు ఉన్నారు, వాళ్ళు నా దృష్టిలో చచ్చిపోయినట్టే, వాళ్ళు పాతి పెడతారు, నువ్వు వెళ్ళగాక. నా దృష్టిలో పాపాన్ని విడిచిపెట్టి బ్రతికున్న నీవు చచ్చినోడి దగ్గరికి ఎందుకు వెళ్తావు? పాపంలో చచ్చిపోయినవాడిని, పాపంలో ఉన్నవాళ్లే పాతి పెడతారు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికేవాడు, నువ్వు వెళ్ళగాక, నువ్వు పట్టుకోగాక, వదిలే అన్నాడు. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను సేవకు వస్తా అన్నాడు. సరే వచ్చేసే అన్నాడు. ఇంటికి వెళ్ళి నేను మా బంధువుల దగ్గర సెలవు పుచ్చుకొని వస్తా అన్నాడు. అంటే మా బంధువుల దగ్గరకి వెళ్ళి చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తా అని అన్నాడు. యేసయ్య అన్నాడు, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనుకకు చూసినట్లయితే వాడు నా రాజ్యానికి
యోగ్యుడు కాదు, వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు అలాగాక అన్నాడు. చెప్పాలి ఒకటి, రెండోది చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? ఆత్మీయులకు చెప్పాలి. ఆత్మీయులకి చెబితే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అమ్మో, దేవుడు నిన్ను సావుకు పిలిచాడా? సావు అనేది గొప్ప భాగ్యం, అందరికి ఉండదు అది. దేవుడు పిలిచాడంటే గణపరచడానికి పిలుస్తాడు, ప్రపంచంలోనూ గొప్ప చేస్తాడు ఆయన. ఆ పిలుపు మాకు లేదు, నువ్వు చాలా ధన్యుడివి, వెళ్ళు, ఇక వెనక నుంచి వెయ్యికి వెనక తిరగొద్దు. 4 రోజులు బతుకు ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, నెల చచ్చిపోతాం తెలియదు, సంవత్సరం చచ్చిపోతాం తెలియదు, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. బ్రతికి 4 రోజులు దేవుడి కొరకు రోషంగా బ్రతుకో. ఇక్కడ ఘనత పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాల ఘనత ఉండిద్ది. నీ తర్వాత మేము నాయన అని చెప్తారు ఆత్మీయులు. వాళ్ళకి చెప్పొచ్చు. ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి కానీ చెబితే చావకెళ్తున్నావా, వామ్మో చావంటే ఏమనుకుంటున్నా, ఏది ఏమో చేసి అలిసిపోయినట్టు వెళ్తే నెలకు వచ్చేస్తాం ఇంటికి. ఏమో దర్శనం చూసి చెప్పేసింది అప్పుడే. సేవకు వెళ్ళమని చెప్పేది దేవుడు, వెళ్ళొద్దని చెప్పేది ఎవరు? సాతాను. దేవుడు రమ్మని చెప్పాడు నిన్ను, దేవుని మాట ప్రక్కన పెట్టి మనుషులు మాట్లాంటావా? మహారాష్ట్రలో జాబు చేస్తున్నా, ఇంటికి వెళ్ళి చూసేస్తున్నా, సెలవు పెట్టి వచ్చా. ఇంటికి వచ్చానా, దేవుడు నాతో తేటగా మాట్లాడాడు. నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మా నాన్న లేడు, సెంటర్కి వెళ్ళాడు. మా అమ్మకి చెప్పా, మా అమ్మకి ఆల్రెడీ దేవుడు చెప్పాడు. మా అక్కకి తెలుసు, మా అక్క కూడా చెప్తుంది, వీళ్ళిద్దరికీ తెలుసు నేను సేవకి వెళ్తున్న సంగతి. మా ఇంట్లో మా సొంత తమ్ముడికి తెలియదు, మా నాన్నకి తెలియదు సేవకి వెళ్తున్న సంగతి. నేను బట్టలు చదువుకొని సేవకి వెళ్ళిపోతే ట్రైనింగ్కి మా నాన్న అనుకున్నాడు, వాడు నా ఒక మాట కూడా చెప్పకుండా ఉద్యోగానికి వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు ఆయన. అలా తర్వాత తెలిసింది, డిగ్రీ వరకు కష్టపడి నేను చదివిస్తే వాడిని సేవకు పంపిస్తారా, అట్లా ఇట్లని పాప ఆయన తెలియక వాళ్ళు బాగా అరిసేవాళ్ళు. ఒకరోజు ఆయన తెలుసుకుంటాడు, వీళ్ళు కూడా సహించుకుని భరించుకుని మౌనంగా ఉన్నారు. ఈరోజు అంత ఘనతలో ఉన్నాడు. భూలోకాన్ని పంపింది ఎవరు? యేసయ్య. కాపాడేది ఎవరు? యేసయ్య. ఆశీర్వదించేది ఎవరు? యేసయ్య. పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరు? మాట్లాడండి, యేసయ్య. సేవ చెయ్యాలంటే నువ్వు ఆయన పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ ఉందా? ఇంకెవరు పర్మిషన్ అవసరం లేదు. నా బంధువులకు ఎవరు చెప్పలేక కామ్కి వెళ్ళిపోయా ట్రైనింగ్ అంతే. చదువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24 వచ్చిన అక్కడ ఏముండిద్దో, సేవకు దేవుడు నేను పిలిచిన తర్వాత ఎలా రావాలో, ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండు. అనగా భార్యకు బద్ధుడు అయి ఉంటివా అంటే, దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పుడు పెళ్ళి అయి ఉందా? భార్యను విడిచిపెట్టగా భార్యను తీసుకున్నా సేవకి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు పెళ్లి కాకుండానే ఉన్నావా? వివాహం కోరవద్దు. ఎందుకు? నీకు నెల టైం ఇచ్చాడో తెలియదు, నిన్ను పిలిచాడు అనుకో, భార్య ఏమైపోద్ది? అన్యాయం అయిపోద్దా? వివాహం కాకమునిపి పిలిచాడా, అది గొప్ప సేవ, సమర్పణ సేవ అన్నట్టు, నాట్ ఈ జోక్. యేసయ్య గారు సమర్పణ సేవకు వచ్చాడా, ప్రపంచమంతా కనపరచబడ్డాడు. ఏ మూలకెళ్ళినా ఆయన పాటలేగా. యేసయ్య గారు మొట్టమొదటి పాట పట్టని పోతే ఆయనకి నత్తి, నీ వాయిస్ పనికిరాదు పాటకి వెళ్ళు అన్నారంట. అయ్యా మేమేదో క్యాసెట్లు అమ్ముకోవడానికి గాదిలే అయ్యా, కథ కూటం పెట్టుకున్నప్పుడు ఏదన్నా కొంచెం పాటలు పెడితే జనాలు ఏదో ఇక్కడ మైకు ఏదో పాట వినపడుతుంది, నేను ప్రార్థనకు వస్తారని ఊరికి పాడటానికి వచ్చేళ్ళి అయ్యా అన్నాడంట యేసయ్య గారు. సరే అయితే పాడు, మామూలుగా నీ గొంతు అది పనికిరాదు అన్నారంట. చూడు దాన్ని ఎలా మార్చాడు దేవుడు. ఈ రోజు వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకెళ్ళినా యేసయ్య గారు పాట వినపడతా ఉంటే దేవుడు ఎలా కనపరిచాడు చూడు. ప్రపంచమంతా కనపరిచాడు. ప్రపంచంలో ఆయన వెళ్ళని దేశమే లేదు సువార్త ప్రకటించడానికి. అసలు పెళ్లి లేకుండా సేవ ఎక్కడుంది అంటావా? మత్తయి సువార్త 19:12 వచనం చూడు. తల్లి గర్భము నుండి నపుంసకులు పుట్టిన వారు కలరు. అనగా మగతనం లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారంట, తల్లి గర్భం నుంచి పుడతారంట కొందరు. కొందరు మనుషుల వలన, ఆ మనుషులు కొందరు నపుంసకులుగా చేసేసారు. ఆయుష్వరోషు రాజు రాణులను చూసుకోవడానికి మగోళ్ళని పెట్టాడు. ఆ రాణులతో ఈ మగోళ్ళు ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చేసి వాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేసాడు. అట్లా మనుషుల వల్ల నపుంసకులుగా మార్చబడిన వారు కలరు, అది దాని అర్థం. తర్వాత పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా మార్చుకున్న వారు కలరు. చాలు. పరలోక రాజ్యము కొరకు పరలోక రాజ్యాన్ని దేవుడు చూపించాడు, చూసాం. దేవుని రాజ్యము కొరకు మొగతనం లేక కాదు, మగోళమే. ఉపవాసాలుండి కన్యలతో ప్రార్థన చేసుకొని ఆ కోరికను చంపుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నా. ఎలా కనపరుస్తాడంట? యెషయా గ్రంథం 50వ అధ్యాయము 3-4 వచనాలు.
అదుగో యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేస్తాడని అనుకోవద్దు. షండు అంటే నపుంసకుడు. ఈ విధంగా పెళ్లి లేకుండా దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు. ఏంటంట వీళ్ళ సంగతి? నేను ఎండిన చెట్టునే అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, అదిగో నీకు ఇష్టమైనవి కాదు, నీ తల్లిదండ్రులకి ఇష్టమైనవి కాదు, నీ బంధువులకి ఇష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైన దానిని నువ్వు కోరుకొనుచు. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు. నిబంధన అంటే దేవుడికి మాట ఇచ్చావా? దేవుడు నీకు మాట ఇచ్చాడా? ఆ మాట ప్రకారము ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తాడంట? షండుల గురించి, షండులు అనగా ఇలా దేవుని కొరకు సమర్పించుకున్న సేవకులు, వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగం నీకు ఇస్తాను. అదే సీయోను. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. ప్రపంచములో సేవ చేసిన సేవకులైనా, బాప్తిసం తీసుకున్న విశ్వాసులైనా దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ సియోన్ అంటే ఇలా ప్రత్యేకంగా ఉంటుంది. తండ్రి ఉంటాడు, యేసయ్య ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పెళ్లి లేకుండా సమర్పించుకున్న సేవకులు మాత్రం ఉంటారు యేసయ్యతో. ప్రపంచంలో పెద్ద సంఘం పాలయాంగిచ్చో గారిది. అయినా దేవుడు సడన్గా వచ్చాడా మనందరూ వెళ్ళిపోతామా? చిన్న బ్రదర్ అయినా ఆమోసు ఉన్న చోట పాలు యాంగిచ్చో గారు ఉండడు, బెన్హిని గారు ఉండడు. నేను ఉన్న చోట బెన్హిని గారు, పాలు యాంగిచ్చే గారు ఉండరు. అంత గొప్ప దైవజనులైనా దైవజనుడు మోషే గారు నేనున్న చోట ఉండడు, దైవజనుడు సమయలు నేనున్న చోట ఉండడు. కోటాను కోట్ల కొలది సేవకులు ఉంటారు. వాళ్ళందరూ అంటారు మాకు ఆ ఘనత లేదే అని వాళ్ళు బాధపడుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దైవజనులైనా మేము ఉన్న చోట ఉండరు. మేము సియోన్లో ఉంటాం. సమర్పణ సేవ. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకొని 60 సంవత్సరాలు సేవ చేసి ఉండొచ్చు, 50 సంవత్సరాలు సేవ చేసి ఉండొచ్చు. ఒకవేళ సమర్పించుకున్న సేవకుడి సేవ సంవత్సరమే కావచ్చు. ఇతను సంవత్సరం చేసిన దేవుని మాటకు లోబడి వివాహం చేసుకోకుండా సేవ చేశాడు కాబట్టి పరలోక రాజ్యములో గొప్పలో ఉంటాడు, ఘనతలో ఉంటాడు. వాళ్ళందరూ అక్కడ బాధపడతారు. మేము 50 సంవత్సరాలు సేవ చేశాము, ఆ బ్రదర్ 1 సంవత్సరం సేవకు వచ్చి ఆయన చూడు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి సియోన్లో ఉన్నాడు, మేము యెరూషలేములో ఉన్నాము, దూరంగా ఉన్నామని బాధపడతారంట వాళ్ళు. అంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, సమర్పించుకునే సేవకుని మించిన గొప్పోడు ప్రపంచంలో మరొకడు లేడు అని. మీకు తెలియదు, అది నాకు తెలుసు. ఇది నేను చెప్పేది. పరలోక రాజ్యం 4 భాగాలు. నూతన సియోను, నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి. ఇది సియోను. ఆ సింహాసనం మీద యేసయ్య ఉంటాడు, అదే సింహాసనం మీద మేము ఉంటాం. ఎంత గొప్ప ఘనత! ఎన్ని కోట్ల సంవత్సరాలైనా అక్కడోళ్ళు ఇక్కడికి రాలేరు. అది మా ఘనత. ఈ విషయం తెలియక 4 రోజులు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, సంవత్సరమో తెలియదు, ఈ సేవ ఇంకా 6 నెలల్లో తెలియదు, నీటి మీద బుడగలాంటి జీవితం ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఈ 4 రోజులు దేవుడి కోసం బ్రతికితే ఆ ఘనత వేరు అసలు. అలాగనే సమర్పించుకున్న సేవకుడిని భూమి మీద కూడా మామూలుగా వచ్చుడు. అదే రాయించి పెట్టి అక్కడ చూడు, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు నేను మౌనంగా ఉండనన్నాడు. ఒకవేళ వివాహం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళకు భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి అంట. కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా, భార్య మారకపోవచ్చు, భర్త మారకపోవచ్చు, పిల్లలు మారకపోవచ్చు. పిల్లల్ని విడిచిపెట్టాము, నువ్వు సేవలో సాగలేవు ముందుకి. అలాగని పిల్లలతో ఉంటేనాము సేవ విడిచిపెట్టి పరలోక రాజ్యం లేదు. పిల్లల్ని విడిచిపెట్టాము రాలేవు, సేవ విడిచిపెట్టి పిల్లలతో ఉండలేవు. అర్థమైందా? అసలు నీకు పెళ్ళే కాకపోతే పిల్లాడున్నారు, భర్త ఆడున్నారు, భార్య ఉన్నారు, ఇంకేమనుందా? అందుకని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు. అక్కడ తర్వాత మాటలు చూస్తే 32 వచ్చిన నుంచి 35 వచ్చిన వరకు అక్కడే ఉంటాయంటే, పెళ్ళి అయినటువంటి పురుషుడు తన భార్యని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తాడు. అది ఈ లోకానుసారమైన కార్యం. పెళ్ళి అయిన స్త్రీ తన భర్తని ఎలా సంతోషపెట్టాలని ఆలోచించింది, దేవుడి గురించి ఆలోచించదు. పెళ్ళి కాని పురుషుడు లేదా పెళ్ళి కానిటువంటి స్త్రీ దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తారంట. పెళ్ళి కాకపోతే పిలిచానా, అది నీకు మేలు. పురుషుడు స్త్రీని ముట్టకుండా అతనికి మేలు అని రాయబడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం.
సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చాలు, దేవుడు నేను పిలిచాడా చావుకి? ఈ కుటుంబ భారాల్లో చిక్కుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. వాడి జోలికి వెళ్ళగాక, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆనందాలు వాటిలోకి వెళ్ళొద్దు. వాడి జోలికి వెళ్ళగాక. నీ ఘనత వేరు. దేవుడు ఎందుకు పిలుస్తాడో తెలుసా? ఘనపరచటానికి పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుడు ఆపేవాళ్ళకి పరలోక రాజ్యం లేదు, వాళ్ళ మాటలను ఆగిపోయేవాళ్ళకి పరలోక రాజ్యం లేదు, నిలబెట్టే వాళ్ళకి పరలోక రాజ్యం. గుడాల పండుగ వచ్చినప్పుడు మా అక్క, మా అమ్మోళ్ళు వచ్చేవాళ్ళు. వస్తే దానికి రోషము కలిగిన మాటలు, నీ గురించి ఒకరోజు దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలా దీవించబోతున్నాడు, ఇలా గణపరచబోతున్నాడు, అయ్యా నిలబడు, జాగ్రత్త, అలా ఉండు, ఇలా ఉండు అని నాకు ఇలాంటి మాటలు మా అమ్మ, మా నాన్న చెప్పారు. కానీ అయ్యా చిన్నగా నువ్వు రాయ్యా, బ్యాగ్ తర్వాత వచ్చిందిలే అయ్యా, స్కిట్లు అన్నమాట ఇవన్నీ. మళ్ళీ తెలియక అన్న అబ్బాయి వచ్చాడన్నా, జాగ్రత్త, సచ్చినోడు ఇంట్లో ఉంటే వాడు ప్రక్కన పడుకొని దుప్పటి కప్పుకుంటే బతుకున్నవాడు కూడా చస్తాడంట. శవ విడిచిపెట్టి వాడు నీ ఇంటికి వచ్చాడంటే వాడు దేవుడు దృష్టిలో చచ్చాడు, వాడికి పరలోక రాజ్యం లేదు. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి చూడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఇక వెళితే పరలోక రాజ్యం లేదు, వాడు నా రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు. చా విడిచిపెట్టి వచ్చాడా, ఇంటిలో చేర్చుకుంటే వాడికి పరలోక రాజ్యం లేదు, ఇంటిలో చేర్చుకున్నందుకు నీకు పరలోక రాజ్యం లేదు. గుర్తుపెట్టి ఆడు మళ్ళీ సేవలు నిలబెడితేనే నీకు పరలోక రాజ్యం, లేదా పరలోక రాజ్యం లేదు. కోట్ల సంవత్సరం అగ్నిగుండంలో కాలాలి, జాగ్రత్త. నాగటి మీద చెయ్యి వేసావా, తీర్మానం చేసావా, తీర్మానం చేసిన తర్వాత సేవ చేస్తానని వెనక్కి వెళ్ళకూడదు. దేవుడు దృష్టిలో వాడు చచ్చినోడు, వాడి పరలోక రాజ్యం లేదు. ఒకరోజు అమ్మాయికి ఏదో ఆరోగ్యం బాగలేక, అమ్మా ఇంటికి వస్తానమ్మా అందంట. అప్పుడు ఆ లుదేక్ ఏం చెప్పింది తెలుసా? సస్తే సేవలో చావు, బ్రతికితే సేవలో బ్రతుకు, ఇంట్లో అడుగు పెట్టగాక, అది మాకు శాపం. ఇది 4 రోజుల జీవితం. ఏషలేగా జాగ్రత్తగా ఉండు, ఇంటికి వస్తే నేను నిన్ను చంపి నేను చచ్చిపోతా. మగసిరంటే ఇది. రాబో దినాల్లో పరలోక రాజ్యంలో ఆవిడకి గొప్ప ఘనత ఉండిద్ది, సేవలో నిలబెట్టింది కాబట్టి. శోధన వచ్చింది ఎప్పుడైనా, మనుషులు కాబట్టి సాతాను శోధిస్తాడు. ప్రార్థన చేసి నిలబెట్టాలి, అది గొప్ప దీవెన. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి చూస్తే, సేవ చేస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత నువ్వు ఇంటికి వెళితే నీకు పరలోక రాజ్యం లేదు, నిత్య నరకానికి వెళతావు. అట్లాగే నీ భూమి మీద ఎక్కువ కాలం ఉంచడు. వినుకొండలో సేవ చేసేటప్పుడు ఇక్కడ నా దగ్గర అసిస్టెంట్ పాస్టర్ ఒకడు ఉండేవాడు. వాడు మహాదుర్మార్గుడు. యాంపిల్ పేరు చెడిపోయింది అనుకో, బాగు చేయించడు, ఇచ్చానన్నా ఇంకా ఇవ్వలేదంటాడు. అది రూమ్లో ఉండిద్ది. ఆర్నస్ చెడిపోయిన అనుకో, ఇచ్చానన్నా ఇంక ఇవ్వలేదు అంటాడు. రూమ్లో ఉన్నట్టు ఎవడో పట్టించుకుంటాడు. బట్టలు ఉతుకొని ఇస్తే వాడు ఉతుకోడు, నీళ్ళలో ముంచి వారికి ఆరేసి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. లేదా నా దుప్పట్లు వాడి కప్పుకు తిరుగుతుంటాడు. మహా దుర్మార్గుడు. ఆడపిల్లకి లైన్లు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి నేను అరిసేవాడిని. వాడు కరెక్ట్ సేవ చేయాల. సీక్రెట్ సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. సెల్ ఫోన్లో ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. తెనాలో చదువుకుంటుంది ఆ అమ్మాయి. నేను ఎరుషలేం పోయి వచ్చేటప్పటికి వీడు కార్డు వేయించుకొని చక్కగా బాగా మాట్లాడుకుంటున్నాడు. దువ్యం లేదని చెప్పేసి వాడు రూమ్లోకి వెళ్ళాడు. కార్డులు ఉన్నాయి, అప్పట్లో కార్డులు వేసుకుని మాట్లాడుకున్నాడు ఫోన్లో. ఆశ్చర్యపోయా, ఇదేంటి నీకు ఫోన్ లేదు కదా, ఇన్ని కార్డులు ఉన్నాయి ఏంటి అబ్బా అని వెతికితే సెల్ ఫోన్ దొరికింది. అది తీసుకెళ్ళి చూస్తే ఓపెన్ చేసి చాలా నంబర్లు, ఒక నంబర్ ఎక్కువగా చేసినట్టు ఉంది. వెంటనే నేను చేసి ఆ నంబర్కి ఒక అమ్మాయి ఎత్తింది. అమ్మాయి అన్ని చెప్పేసింది. వీడు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఎత్తుకుంటున్నాడు. టెన్షన్ అయిపోయింది, చెమటలు పట్టిన వాడికి. నా దగ్గర ఉంది సెల్ ఫోన్. ఇప్పుడు తీసుకెళ్ళి యేసన్న గారికి సెల్ ఫోన్ ఇస్తే నీ ఎవరని చెప్పి ఇంటికి పంపిస్తాడని నేను అన్నాను. కాళ్ళు పుట్టుకు ఏడ్చాడు, నాకు క్షమించండి అన్నా అని. సరిపో అని వదిలేసి క్షమించా. కానీ ఒకరోజు వాడు కొందరు పాస్టర్లను పట్టుకొని వెళ్ళి యేసన్నగా నా మీద బహు చెడ్డగా చెప్పాడు. చెడ్డగా. ఇప్పుడు యేసన్నగా నమ్మలా, వీళ్ళు చెప్పి నమ్మించారు. అట్లా యేసన్న గారు అంటాడు, ఏ జాన్పేట అలాంటి వాడు కాదురా అని. కావాలంటే రాయపల్లి పెట్టండి మీకు అర్థమైద్దన్నా అని రాయపల్లి పెట్టారు. గవర్నమెంట్లో సెంట్రల్ పాస్టర్ చేసినోడి నేను. అదే బ్రాంచ్లో పాస్టర్గా పెట్టారు నన్ను. చూడండి, రాగానే కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నం పెట్టి మళ్ళీ కుర్చీ తీసి కింద కూర్చో, నేను కింద కూర్చోబెట్టి అటువంటిది. గవర్నమెంట్లో సెంట్రల్ పాస్టర్ చేసినోడిని గవర్నమెంట్లో బ్రాంచి రాయపల్లి పెట్టారు. మళ్ళీ తీసుకెళ్ళి నన్ను వినుకొండ నుంచి. వినుకొండలో బాగా కష్టపడి సేవ చేశాను. అదిగో అరుణక్క పాత్రలందరూ తెలుసు ఎంత కష్టపడ్డాను. 3 వైపుల మందిరం వేసి అది నిండిపోయి టెంట్లు వేసి కుర్చీళ్ళ మందిరం కట్టి, కుర్చీళ్ళ మందిరం కట్టడానికి ఎన్ని బాధలు పడ్డాం అసలు.
అంత కష్టపడి సేవ చేసి 858 బాప్తీసాలు ఇచ్చా. అది నిర్మల తల్లి వీళ్ళందరూ చూసిన వాళ్ళేగా. ఎంత కష్టపడ్డాను, ఏ రోజు నా డైరీ ఖాళీ ఉండదు. అంత కష్టపడితే నా మీద ఈడిళ్ళు నిందలేసి ఈడి మీద చెబుతానేమని చెప్పి ఈడిళ్ళు నా మీద చెప్పి కొందరు పాస్టర్ని కలిసి అబద్ధాలు చెప్పి నన్ను రాయిపల్లి పెట్టారు. 4 నెలలు కన్నీళ్లతో నేను అన్నం తిన్నా, కన్నీళ్లతో. నేను అంత కష్టపడి సేవ చేశాను, భక్తిగా సేవ చేశాను కదా, నాకేంటి ప్రభువా ఈ నింద అని ఏడ్చా నేను. నా మీద చెప్పినందుకు సాడీలు అబద్ధాలు. వాడికి ప్రమోషను వెల్దుర్తిలో మాస్టర్గా ఇచ్చారు వాడికి. నన్ను తీసుకెళ్ళాము, చిన్న బ్రాంచ్లో పెట్టేశారు. డిమోషన్, పనిష్మెంట్. ఏ తప్పు చేయకపోయినా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకున్నా. వాడు ఫోన్ చేసి నాతో అంటాడు, అన్నా పైజులేదు అన్నా అన్నాడు. ప్రైజ్లాడు చెప్పన్నాను. అన్నా వెల్దుర్తి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారన్నా అన్నారు. అవునా, మంచిదన్నా. అన్న మీరు రాయపూడి వెళ్ళారంట కదన్నా అంటున్నాడు. నేను ఒక్కటే మాట చెప్పా, గుర్తుపెట్టుకో, వినుకోవడం నేను యథార్థంగా సేవ చేస్తే అది నీకు తెలుసు. నా మీద అబద్ధాలు చెప్పి, నాకు దేవుడు చెప్పాడు వాడి గురించి, వాడే చెప్తున్నాడని. అబద్ధాలు చెప్పి సాడీలు చెప్పి నన్ను ఈ విధంగా పనిష్మెంట్లు పెట్టించావు కదా, నీకు ప్రమోషన్ అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఒక యథార్థంగా జీవించే వాళ్ళ మీద నిందలేసి అబద్ధాలు చెబితే వరకు బావు. తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది, నడవకూడదు, పరిగెత్తాలి. వాడు నడితే పడిపోతాడు, పరిగెత్తాలి. మళ్ళీ బాగా స్పీడ్ పరిగెత్తి పడిపోతాడు, ఒక మాదిరిగా పరిగెత్తాలి. వాడు నిన్ననే చనిపోయాడు. కనుక దేవుని రాజ్యానికి ఎవరు యోగ్యులు? దేవుడు బహుతేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. వెనుకున్న వాటిని మరచి ముందున్న ఆ బహుమతి కొరకు పరిగెత్తాలంట. వెనుక చూడకూడదు. వెనుకకు చూసేవాడు, వెనుకకు వెళ్ళేవారు పరలోక రాజ్యం యోగ్యులు కాదు. అలాగే నాగట మీద చేయి పెట్టిన వాళ్ళు వెనక చూడకూడదంట. అంటే మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని నువ్వు యేసు ప్రభువు నిజమైన దేవుడిని నమ్మి మందిరానికి రావడం మొదలు పెట్టావు. ఇక మందిరాన్ని విడిచిపెట్టి, యేసయ్యని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళావా? మందిరాన్ని విడిచిపెట్టి మరల విగ్రహారంలోకి వెళ్ళావా? నీకు పరలోక రాజ్యం లేదు. జాగ్రత్త. యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మావు, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, అప్పులు ఎదురైనా, రోగాలు ఎదురైనా, ఏది ఎదురైనా రోషంగా దేవుని కొరకు నిలబడు. అప్పుడు నువ్వు గణపరచబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడు. కొద్ది మాట చెప్పి నేను ముగించబోతున్నా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, నా శిష్యుడు కాదు, పరలోక రాజ్యానికి రాలేడు. తర్వాత అదుగో కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు, నా శిష్యుడు కాదు, నా రాజ్యానికి రాడు. అది నేను చాలాసార్లు చెప్పా, వాక్యం చూపించలే, ఇప్పుడు చూపిస్తున్నా. దేవుని కంటే ఎక్కువగా కుమార్తెని కుమారుణ్ణి ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువగా భార్యను ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా భర్తను ప్రేమించకూడదు. అది నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇలా ఉండాలి. మొదట దేవుడు ఈ లోకానికి పంపింది దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అంటే ఎక్కడుండి ఇచ్చాడు ఆయన? పరలోక రాజ్యంలో ఉండి మనల్ని భూమి మీదకి పంపాడు. తల్లి గర్భంలో మనల్ని పెట్టింది ఎవరు? ఆయనే కదా. తల్లి గర్భంలో రాకమునుపు మనం ఎక్కడున్నాము? దేవుని దగ్గర ఉన్నాం. దేవుడే మనల్ని ఈ లోకానికి పంపాడు. మరలా మనం తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆది ఆయనే, అంతము ఆయనే. భూలోకానికి పంపింది దేవుడు, మరలా మనల్ని తీసుకెళ్ళింది దేవుడు. ఆయన తర్వాత తల్లి, ఆయన తర్వాతనే చెల్లి, ఆయన తర్వాతనే తండ్రి, ఆయన తర్వాతనే అక్క చెల్లెళ్ళు, పిల్లలు, కూతురు, కొడుకులు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని మందిరం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని సేవ కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని పరిచర్య కంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు. దేవుని పరిచర్య ముఖ్యమో, దేవుని మందిరం ముఖ్యమో, దేవుని సేవ ముఖ్యమో. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీ పిల్లల గురించి దేవుడు చూసుకుంటాడు.
నువ్వు నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉండు. దేవుని పని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, కుటుంబం భారం కలిగి నాకు భార్య ముఖ్యం, దేవుడి కంటే భర్తే ముఖ్యం, నాకు పిల్లలే ముఖ్యం అని తిరిగావా, ఆశీర్వాదం ఉండదు, నీకు పరలోక రాజ్యం ఉండదు. మార్చుకో. అందుకని ప్రతిరోజు ప్రభువుని అడగాలి. ఏమని అడగాలంటే, దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు. ఇలా ప్రార్థన చేయి. పిల్లలనైనా, భర్తనైనా, భార్యనైనా, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, వారు దూరమగునుగాక అనకూడదు. వాళ్ళు దూరం అయిపోతారు నీకు. ఆ కోరిక నాకు దూరమగునుగాక అనాలి. ఆ కోరిక నాకు ఉండకూడదు. ఇలా ప్రార్థన చేసుకో. ఇది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అప్పుడు దేవుని కంటే ఎక్కువగా నువ్వు మనుషులు ఎవరిని ప్రేమించలేవు. ముందు దేవుడు, మొదటి స్థానం దేవుడికి ఇస్తావు, రెండో స్థానం భర్త, రెండో స్థానం భార్య, రెండో స్థానం పిల్లలు, రెండో స్థానం తల్లిదండ్రులు, రెండో స్థానం ఇంకా ఎవరైనా. అలా ప్రేమించగలవు. అప్పుడే నువ్వంటే దేవుడు ఇష్టపడతాడు, నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు, నిన్ను గణపరచడానికి ఇష్టపడతాడు, నీతో ఉండటానికి ఇష్టపడతాడు, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడతాడు. గట్టిగా చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. నువ్వు ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా ఉంటావు. ప్రతిరోజు నేను చేసుకుంటా ప్రార్థన. ఈరోజు ఉదయం కూడా చేసుకున్నా. దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు దూరమగునుగాక. నీ తర్వాతని ఎవరైనా, మా అమ్మైనా మా నాన్నైనా నీ తర్వాతే. ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించు. అప్పుడు నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నావు అని అర్థం. బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ పాటిస్తున్న అర్థం. కనుక నువ్వు చాలా గొప్పగా ఆశీర్వదించబడతావు. దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడతాడు, నీలో ఉండటానికి ఇష్టపడతాడు. ఏదన్నా ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నప్పుడు మొదట నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు మొదట నీకు ఇస్తాడు, నీ తర్వాత నా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలామంది నన్ను అడుగుతారు, సేవకులు, అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి సేవకులలో ఇంత పెద్ద మందిరం, ఇంత పెద్ద సంఘం ఎవరికి లేదు. అసలు చాలామందికి సేవ లేకుండా పోయింది. తినటానికి కూడా కష్టంగా ఉంది. తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడం లేక దరిద్రతలో ఉన్నారు. నన్ను చూస్తే ఏడుస్తారు. ఒకటే అంటారు, ఇప్పుడు అర్థమైంది అన్నాను. మరే బాబు పెళ్లి చేసుకోవద్దురా, దేవుడు మాట ఇచ్చిన తర్వాత చేసుకోకూడదురా బాబు అంటే నా మాట విని వెళ్ళారు. ఏమన్నా సుఖపడ్డామని ఒక పాస్టర్ని అడిగా. పట్ట కన్నీళ్ళు కార్చాడు. సేవ లేదు, సేవ లేదు, సంఘము లేదు, మందిరం లేదు, ఒక సైకిల్ కూడా లేదు, కట్టు బట్టలతో వచ్చాడంతే. తినటానికి లేదు, ఎక్కడ ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు. చేసుకున్నందుకు దేవుని కాదని వెళ్ళి చేసుకున్నందుకు భార్య లేదు, భార్య పిల్లలు కూడా ఈ దగ్గర లేరు. ఫోన్ చేసినట్టు వాళ్ళ అబ్బాయితో మాట్లాడదామని వాడే ఫోన్ ఎత్తాడంటే పెద్ద కొడుకు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉండిద్ది. ఎత్తుకుని పెంచాడుగా పిల్లల్ని. నేనరా మీ డాడీ నన్నా అంట. వాడు ఏమన్నాడు తెలుసా, మా డాడీ ఎప్పుడో చచ్చిపోయాడు, మాకు డాడీ లేడన్నాడంట. ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టేశాడంట పిల్లోడు. మనోడు పట్ట కన్నీళ్ళు అలా కార్చాడంట. ఉరేసు చచ్చిపోదాం అనుకుంటున్నాను పాస్టర్ అన్నాడు. చచ్చిపోతే నరకానికి పోతావు, ఇక నుంచి పశ్చాత్తాపడి జాగ్రత్త ప్రార్థన చేసి ఇక నుంచి సేవ చేస్తాను. ఇక ఆ పెళ్ళి గిళ్ళి భార్య పిల్లలు కోరుకుని తీర్మానం చేసుకో అని చెప్పా. మనసు మార్చుకొని బాప్తీసం తీసుకొని యేసుప్రభు నిజమైన దేవుడని వచ్చావా, నాగటి మీద చేసావు, ఇక మందిని విడిచిపెట్టగాక, యేసుని విడిచిపెట్టగాక, విడిచిపెట్టావా, పరలోక రాజ్యం లేదు నీకు. రోషంగా నిలబడు. ఒకరోజు దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చూడండి, కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు, నా రాజ్యానికి వస్తాడన్నాడు. మన సిలువను మనం మోస్తూనే దేవుణ్ణి వెంబడించాలంట. అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. సిలువ అంటే శ్రమ. నీకు శ్రమలు ఉంటాయి, కుటుంబంలో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దరిద్రత కరువు ఎదురైద్ది. ఎన్ని వచ్చినా వాటిని అనుభవిస్తూనే మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, పరిచర్య విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సేవకులను విడిచిపెట్టకూడదు. ఎన్ని ఉన్నా సహించుకుంటా భరించుకుంటానే దేవుణ్ణి నువ్వు వెంబడించాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నన్ను వెంబడింప కోరువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. యేసయ్య సిలువ కాదు, నీ సిలువ. నీ సిలువను ఎత్తుకొని నువ్వు యేసయ్యని వెంబడించాలి.
నీ సిలువను మోస్తూనే యేసయ్యని వెంబడించాలి. సిలువ అంటే సిలువలో యేసయ్యకి నిందలు వచ్చాయా? అవమానం ఎదురైందా? శ్రమలు ఎదురైనయా? కన్నీళ్ళు ఎదురైనయా? దుఃఖం ఎదురైందా? సిలువలో మరణం ఎదురైందా? నేను చేయలేకపోతే నీ సేవ వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలా. రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. సేవలో ప్రాణాలు పెట్టి ప్రపంచం మొత్తం రక్షణ తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అక్కడ అంటాడు, 10వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనంలో అంటాడు, తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకుంటా. అంటే అర్థం ఏంటంటే పరిచర్య చేయాలా? వామ్మో, ఉపవాసం ఉండాలా? నా వల్ల కాదు. అయ్యో, గంటల గంట మొక్కడి మీద ఉండాలా? అబ్బో, అసలు మన వల్ల కాదు ప్రభు. గంటల గంట కూర్చోవాలి అక్కడికి చర్చికి వెళ్ళి, నా వల్ల కాదు నాయనో, ఈ కష్టం నేను పడలేదు నాయనో అని సుఖంగా ఉండాలని నేను అనుకుంటున్నావా? నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళేది జాగ్రత్త అంటున్నాడు. అలా కాకుండా తర్వాత మాట చూడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని పరలోక రాజ్యములో దక్కించుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము కొరకు ప్రాణాలు పెట్టాలి. నువ్వు ప్రాణము పోయినా పర్వాలేదు, దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్యము కొరకు పోరాడాలి. కానీ కొద్ది కష్టం వచ్చిందని ఇంటికి పరిగెత్తకూడదు. పరిగెత్తావంటే నీకు పరలోక రాజ్యం లేదు. ప్రాణాలు పోయి నిలబడాలి, అప్పుడే నీకు పరలోక రాజ్యం. భూలోకంలో సేవ చేయడానికి యేసయ్య వచ్చాడా? పారిపోయాడా? ప్రాణాలు పెట్టాడంతే. ప్రపంచం మొత్తానికి రక్షణ ఇచ్చాడు. నిలబడితే మన ద్వారా వేల మంది. ఈరోజు నేను నిలబడబట్టే కదా మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి, ఎంతమంది ఆశ్చర్యకరంగా ఉన్నారు. నేను నిలబడబట్టే కదా. నేను నిలబడకుండా పారిపోతే దేవుడు ఎంతమంది నాకు ఇచ్చేవాడా? నిలబడబట్టే కదా ఈ ఘనత. నువ్వు వరకు నేను వచ్చింది అనుకున్న పరలోక రాజ్యం. పగలంతా కష్టపడితేనే 500 రూపాయలు కూలి టాబీ మేస్త్రికి. కష్టపడకుండా ఏదైనా వచ్చిద్దా? అలాగే కష్టపడకుండా పరలోక రాజ్యం ఇస్తాడా? ఎంత కష్టపడాలి? అమ్మో, నా సేవ డెవలప్ కావట్లేదు, నీ సేవ బాగా డెవలప్ అవుతుంది పెట్టారు. ఏంటి సీక్రెట్ అన్నాడు, ఉపవాసం ఉండన్నాను. ఏమన్నాడు తెలుసా? అయ్యి బాబు ఉపవాసమా? ఉపవాసం ఉంటే గ్లామర్ తగ్గిద్ది అన్నాడు. నేను అన్నాను, ఈ గ్లామర్ చూసుకుంటే సంఘానికి గ్లామర్ ఉండదురా బాబు అన్నాను. సంఘము బాగా అభివృద్ధి చెందాలి, సంఘము మహిమలో ఉండాలి, సంఘము మహిమపరచబడాలి, సంఘము వరాల్లో ఎదగాలి, తలాంతులు ఎదగాలి, వరాలు పొందుకోవాలి, తలాంతులు పొందుకోవాలి, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి, సంఘం అనేది దేవరాజుని సిద్ధపరచబడాలి. అంటే సంఘము కొరకు సేవకుడు కరిగిపోవాలి. క్రొవ్వొత్తు కరిగితేనే వెలుగు ఇవ్వగలదు. సేవకుడు ఎంత కరుగుతాడో సేవ అంత డెవలప్ అయింది. సంఘానికి, సంఘమైన మీకు మహిమ కలగాలంటే, ఆ మహిమలో ప్రవేశించాలంటే మేము కరగాలి. దేవునికి స్తోత్రం. చెప్పలరు గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిత్య నివాసి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో దేవా హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రం. ఇతబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని నేను అడుగుతున్నా. నా గట్టి మీద చేయి వేయవాడు వెనుకకు చూసినట్లయితే అతడు నా రాజ్యమునకు పాత్రుడు కాదని ఖండితముగా, ఖచ్చితంగా మీరు చెప్పారు దేవా. వెనుకకు చూడకూడదని, వెనుకంజ వేయకూడదని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సచ్చిన వారిని పాతి పెట్టుకుంటారు. వాళ్ళు పాపములో సచ్చిన వారు పాపులు పాతి పెట్టుకుంటారు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి మేము వారితో పాలు భాగస్తులు కాకూడదు. అప్పుడే మీ రాజ్యంలో ప్రవేశించగలమని మాట్లాడినందుకు స్తోత్రం. రెండోదిగా దేవా, మీరు పిలిచిన తర్వాత ఇదిగో నేను సేవకు వెళుతున్నానని చెప్పకూడదండి. అప్పుడు చెప్పడానికి వెళ్ళకూడదని, అలా చెబితే అనేకులు రాకుండా ఆపుతారని, ఆపిన వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. వాళ్ళ మాట నేను ఆగిపోతే పరలోక రాజ్యం లేదని. అందుకని చెప్పకుండా దేవా నీ కొరకు నిలబడాలని మాట్లాడినందుకు స్తోత్రం. పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళకూడదని, పర్మిషన్ తీసుకుని వస్తాను అనకూడదని, మనుషులు పర్మిషన్ అవసరం లేదు. దేవా మీరే పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కనుక ఇవ్వరు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి రాలేరు, వీళ్ళు సేవలోకి రాలేరు.
కనుక వీళ్ళు పరలోక రాజ్యంలో ఉండరని, అందుకని పర్మిషన్ కొరకు వెళ్ళకూడదని, చెప్పడానికి వెళ్ళకూడదని మీరు మాట్లాడదు. స్తోత్రం. ఆ గడ్డి మీద చేయి వేసిన తర్వాత వెనక్కి చూడకూడదని, మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదని, లోకపు అలవాట్లు ఆచరణ పద్ధతులకు వెళ్ళకూడదని, విడిచిపెట్టిన పాపంలోకి వెళ్ళకూడదని, అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మనసు మార్చుకుని బాప్తిస్వం తీసుకున్న తర్వాత మందిరాన్ని విడిచిపెట్టి, సేవకులు విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి మరల లోకంలోకి వెళ్ళకూడదని, మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదని, మళ్ళీ విగ్రహారాధనలకు వెళ్ళకూడదని, మందిరం విడిచిపెట్టి తిరగకూడదని, అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని, ఆ గొప్ప ఘనతలో ప్రవేశించలేరని, కష్టమైన నష్టమైన శ్రమలైన నిందలైన అవమానమైన లెక్క చేయకుండా దేవ రోషంగా నీ కొరకు నిలబడ్డ వాళ్ళే నీ రాజ్యంలో ప్రవేశించి కోట్ల సంవత్సరాలు గొప్ప సంతోషము, సమాధాన, నెమ్మదిని అనుభవించగలరని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నిన్ను వెంబడించిన వాళ్ళు నీ రాజ్యంలో ఉంటారని దేవా మీరు చెప్పారు. నిన్ను వెంబడించాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని, నీకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించకూడదని, నీకంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించకూడదని, నీకంటే ఎక్కువగా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధువులు ఎవరిని ప్రేమించకూడదు, అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా సిలువను ఎత్తుకుని, సిలువను మోస్తూనే మా సిలువను మేము మోసుకుంటేనే నేను వెంబడించాలని, అనగా మా నిందలు, మా అవమానాలు, భద్రత, మా కరువు, కన్నీళ్లు ఎన్ని ఉన్నా సహించుకుంటా, భరించుకుంటానే దేవా నీ పరిచర్య ఆగకూడదని, నీ పరిచర్యలో మేము ఆగకూడదని, నీ సేవలో మేము ఆగకూడదని, ఎన్ని ఉన్నా అవి సహించుకుంటా, భరించుకుంటానే మీ సేవలో ముందుకు సాగిపోవాలని, ఆగకూడదని. ఆగితే పరలోక రాజ్యం లేదని, ఆగకుండా ముందుకు సాగిపోతే మీ రాజ్యంలో మేము ప్రవేశించగలమని, మీ రాజ్యంలో కోట్ల సంవత్సరాల గొప్ప ఘనతను మేము అనుభవించగలమని, ప్రాణాలు కాపాడుకోవటానికి ఇష్టపడకూడదు, సేవలో ప్రాణాలు పెట్టడానికైనా, నీ పరిచయలో ప్రాణాలు పెట్టడానికైనా, భక్తిలో ప్రాణాలు పెట్టడానికైనా, నీ రాజ్యము కొరకు ప్రభువా నీ కొరకు ప్రాణాలు పెట్టడానికైనా మేము సిద్ధముగా ఉండాలని, అప్పుడే మీ రాజ్యంలో మేము ప్రవేశించగలం. బహుతేటగా మీరు మాట్లాడారయ్యా. ఏ స్థితిలో మీరు పిలిచారో ఆ స్థితిలోని నీతో నిలబడాలని. వివాహం కాకుండా పిలిచారా? వివాహం కోరవద్దు, ఇది 4 రోజుల జీవితం అని చెప్తున్నారు. 4 రోజుల జీవితం ఎప్పుడు చనిపోతుందో తెలియదు. వివాహమైనా పిలిచారా? భార్యను విడిచిపెట్టద్దు, తీసుకునిరా అని చెప్తున్నారు. మీ మాటకు లోబడి ఎవరైతే ఇలా నడుస్తారో వారు గొప్పగా దీవించబడతారని మీరు మాట్లాడారు. అందుకు స్తోత్రం. మిత్రమైన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి. సత్యాసక్తి, త్యాగమ, సమర్పణ జీవితం ఇవ్వండి. తగ్గింపు జీవితం లోబడి సోవిని విధేయత నేర్పించండి. బయలుదేరి వెళుతున్న మీ సన్నిధిలో సమగ్ర తోడుగా ఉంచండి. మీరు పిలుస్తున్న అనేక మంది అశ్రద్ధ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేసినందుకు ఏశావు భ్రష్టుడై దీవెని పొందలేక నరకానికి వెళ్ళిపోయాడు. అలా ఆలస్యం చేయకూడదని మాట్లాడారు. ప్రభు మీరు స్తోత్రం. మీ మాటకు లోబడి త్వరగా మీ సన్నిధానంలో నిలబడటానికి కృప చూసుకుని అడుగుతున్నా. కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుచేయండి. వాక్యానుసార జీవిత బిడ్డలందరికీ అనుగ్రహించమని నేను అడుగుతున్నా. మీ సత్యానికి స్తంభంగా నిలబడేటువంటి వ్యక్తులు మార్చండి. మీరు వచ్చినప్పుడు ఈ బిడ్డలందరూ ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. ఏ ఒక్కరు మీ రాజ్యానికి దూరం కాకూడదు ప్రభు. మా అందరూ మీ రాజ్యానికి యోగ్యులుగా మార్చమని అడుగుతున్నాను. కుటుంబాలను బహుగా దీవించండి, హెచ్చించండి, గనపరచండి. ఈరోజు మందిరంలో చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అద్భుతాలు, ఆశ్చర్య, ఆత్మకార్యాలు చేయండి. ప్రతి అవసరాలు తీర్చండి. నోటిని నవ్వు కలుగు చేయండి. బహుగా దీవించి సకాలంలో క్షేమంగా గమ్యం చేర్చి మీ ఘనమైన మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ మరీ ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.